నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి శివారులో గల శంకరమ్మ భూమి సర్వే నంబర్ 307లో 9 ఎకరాల భూమి ఆమెకు ఉండగా, అందులో అక్రమంగా ఇత్తనేని తిరుపతి, అతని భార్య, అలాగే కాంగ్రెస్ నాయకుడు కారుకూరి రామచందర్, రాగంశెట్టి రవిలు గత కొన్ని సంవత్సరాల నుండి నా భూమిపై కన్నేసి నన్ను మానసికంగా నష్టపెడుతున్నారు. తనకు న్యాయం చేయాలని, లేని ఎడల నాకు చావే శరణ్యమని ప్రభుత్వం అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే తనకు తగు న్యాయం చేయాలని వేడుకుంది. నన్ను కొట్టడానికి ఏంటి ల్యాండ్ నేను కట్టేరుతానా ఎర్ర టీషర్ట్ అయినా అంటాడు కదా, దాన్ని ఏళ్ళాడ కట్టకపోయినావు చెట్టుకు అని అంటాడు. యాప చెట్టుకి ఏళ్ళాడ కడతాడట. గత 10 సంవత్సరాల కింద కట్టేసి కొట్టింది సార్ నన్ను. ఇంత దౌర్జన్యంగా జరుగుతుంది. 308 నెంబర్ వాడు 300 ఏళ్ళకి ఎందుకు రావాలి ఇడికి? నమస్కారం సార్, నా పేరు సందనగిరి శంకరమ్మ. నాది 307 సర్వే నెంబర్, 9 ఎకరాల 60 సెంట్ల భూమి. నా భూమిని నేను దున్నుకుంటా అంటే వీళ్ళు కారుకూరి రామచందర్, ఎత్తినేని తిరుపతి పెళ్ళం, రాగంశెట్టి రవి, వీళ్ళందరూ నన్ను చంపుతానని చూస్తాను సార్. నన్ను చంపుతానని వచ్చిండ్రు. దయచేసి ఎమ్మెల్యే సార్, కొద్దిగా దయచేసి ఈ ఒక్కదాన్ని యాడి మనిషిని మీరు దయచేసి నాకు న్యాయం చేయండి సార్. కారుకూరి రామచందర్ ఎస్ఐ గారు కూడా ఏం సపోర్ట్ చేస్తలేడు సార్. ఎస్ఐ గారు కూడా వాళ్ళకెళ్ళే ఉన్నాడు సార్. సార్ దయచేసి ఎమ్మెల్యే సార్, కొద్దిగా దయచేసి ఆడి మనిషికి న్యాయం జరిగేటట్టు చేయండి సార్. నాకు ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుండి కూడా ఆర్డర్ కాపీ వచ్చింది సార్. ఆర్డర్ కాపీ వస్తే కూడా ఎస్ఐ గారు ఇదేంటిది నీకు రాలేదు కదా అని అంటాడు సార్. నాకు ఆర్డర్ కాపీ వచ్చి కూడా నేను నన్ను ఇంట్లోకి కొడతానని చూస్తాను సార్. ఇప్పుడు కూడా ఎత్తినేని తిరుపతి పెళ్ళాం ఈ లంజ ఎక్కడి నుండి వచ్చింది,
ఈ లంజానికి ఇప్పుడు చంపాలి అని నా వాళ్ళందరినీ తీసుకొని తాగే లంజానికి ఇప్పుడు వేయండి సార్. ట్రాక్టర్ అయినా ముంగట్నే చెప్పుకుంటూ వేయండి సార్. ట్రాక్టర్ అయినా కూడా తిరుపతి తేపో దీన్ని చంపాలి ఈడ అని అంటాడు సార్. దయచేసి నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఎమ్మెల్యే సార్, నాకు న్యాయం జరగకుంటే నేను పోలీస్ స్టేషన్ కాన్నే మందు తాగి చచ్చిపోతా సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్.